ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట పట్టణం వలసపాడు రోడ్లో టిట్కో గృహాలను నేటికి లబ్దిదారులకు చేకూర్చడంపై మంగళవారం స్థానిక వైసీపీ నాయకులతో కలిసి జగ్గైపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి ఇంటూరు రాజగోపాల్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జగ్గైపేటలో ఉన్న ఇళ్లు పూర్తి కాకుండా మధ్యలో ఉన్న టిట్కో గృహాలను ప్రజల నుంచి ఓట్లు దండుకోవడం కోసం ఆర్భాటాలు చేసి 2019 ఎన్నికల ముందు మామిడి తోరణాలు కట్టి గృహప్రవేశాలు చేశారని, గృహప్రవేశాలు చేసినప్పటికీ లబ్దిదారుడు ఉండటానికి సరైన మౌలిక సదుపాయాలు లేకుండా కల్పించకుండా గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. ఆల్రెడీ ఇప్పటికే కొంత డిపాజిట్ చేశారు టిడ్కోకి. అలానే మళ్ళీ అద్దెంట్లో ఉంటున్నాడు. అటు అద్దె కట్టలేక, ఇటు బ్యాంక్ ఇన్స్టాల్మెంట్ కట్టలేక నిజంగా ఎలా బతకం మహాప్రభు అన్నట్టుగా ఇవాళ లబ్దిదారుల ఆర్థిక పరిస్థితి ఉంది. లబ్దిదారుల దీనమైన పరిస్థితి మనం అర్థం చేసుకుని తప్పనిసరిగా లబ్దిదారుల కోసం, టిడ్కో లబ్దిదారుల కోసం ఒక 2-3 నెలల్లోనే ఈ యొక్క ప్రాజెక్టు పూర్తి చేసి అన్ని సకల సదుపాయాలతోని, మౌలిక సదుపాయాలతోని నివాస యోగ్యంగా ఉండేటట్టుగా లబ్దిదారులకి ఈ యొక్క టిడ్కో ఇళ్లన్నీ కూడా కేటాయించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, అలా కాని పక్షంలో 3 నెలలు సమయం ఇస్తాం. అలా కాని పక్షంలో ఈ 3 నెలల తర్వాత ప్రజలను కలుపుకొని, లబ్దిదారులను కలుపుకొని పెద్ద ఎత్తున ఇక్కడ ఉద్యమం చేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యే గారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం.